ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఈ టర్మ్ పూర్తి చేస్తారా? ఆయన ముఖ్యమంత్రిగా ఉంటేనే రాష్ట్రం బాగుపడుతుందని భావించి ఓట్లు వేసిన వారి నమ్మకాన్ని వమ్ము చేస్తారా? బయట ప్రచారం జరుగుతున్నట్టు పుత్రవాత్సల్యంతో కుమారుణ్ణి ముఖ్యమంత్రి పీఠం ఎక్కిస్తారా? అందుకు కూటమిలో ఆమోదం లభిస్తుందా? ముఖ్యంగా జనసేన అధినేత పవన్, ఆయన అనుచర వర్గం స్పందన ఎలా ఉంటుంది? అసలు ఈ ఆలోచనకు ఎక్కడ పునాది పడింది? ఇంటి నుంచే లోకేష్ని సీఎం చేయాలని ఒత్తిడి ఉంటే చంద్రబాబు కుటుంబ సభ్యులకు వాస్తవ పరిస్థితులు చెప్పి వారిని ఒప్పించగలరా? అసలు లోకేష్ ఎలా స్పందిస్తారు? రేపు ఇదే విషయంపై చంద్రబాబు కుటుంబం సమావేశం కాబోతోందని తెలుస్తోంది. అదే నిజమైతే చంద్రబాబు ఇంట ఎవరి మాట నెగ్గబోతోంది? ఎవరు అవునన్నా కాదన్నా నారావారి రాజకీయ వారసుడు లోకేష్ అన్నది ఓపెన్ సీక్రెటే. భవిష్యత్తులో పార్టీ అధ్యక్షుడిగా, సీఎం అభ్యర్థిగా ఫోకస్ అవుతున్న నారా లోకేష్ ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం కీలక బాధ్యతలు లోకేష్కు కట్టబెడుతుండడం, ఆయన కూడా వాటిని సమర్థంగా నిర్వహిస్తుండడంతో తెలుగు తమ్ముళ్లు లోకేష్ పాలనా దక్షతపై నమ్మకం వ్యక్తం చేస్తున్నారు. ఆ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చంద్రబాబు, లోకేష్ల వ్యూహాత్మక సమావేశాలు హైలైట్ అవుతున్నాయి. ఒకవైపు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ వేదికగా ఎమ్మెల్యేలతో రాజకీయ వ్యూహాలు, ప్రజా సమస్యలు, పరిపాలనాపరమైన అంశాలపై చర్చలు జరుపుతుంటే, మరోవైపు మంత్రి నారా లోకేష్ కొత్త రూట్ ఎంచుకున్నారు. ఆత్మీయ కలయిక పేరుతో ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను వారి కుటుంబ సభ్యులతో సహా తన నివాసానికి ఆహ్వానించి లోకేష్ విందు ఇస్తున్నారు. ఇది కేవలం భోజనానికో మర్యాదకో పరిమితమైన సమావేశం కాదని, రాజకీయాల్లో లోకేష్ కుటుంబ పెద్ద పాత్ర పోషిస్తున్నారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నారా లోకేష్ రేపో మాపో పూర్తి స్థాయిలో చంద్రబాబు నాయుడు రోల్ పోషించే పరిస్థితి లేకపోయినా యువనేత భవిష్యత్తుపై నిర్ణయం తీసుకోవడానికి గ్రౌండ్ ప్రిపేర్ అయినట్లు తెలుస్తోంది. లోకేష్ రాజకీయ భవిష్యత్తుపై నిర్ణయించడానికి నారా, నందమూరి కుటుంబాలతో చంద్రబాబు అతి త్వరలో సమావేశం కానున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. చంద్రబాబు పొలిటికల్ స్ట్రాటజీలు ఎవ్వరికీ అంతుపట్టవు. ముందు నుంచి ఆయన నందమూరి, నారా కుటుంబాల్లోని వారికి రాజకీయంగా పెద్దపీట వేసిన పరిస్థితులు కనిపించవు. ఎన్టీఆర్ తదనంతరం నందమూరి హరికృష్ణ ఎమ్మెల్యేగా, చంద్రబాబు కేబినెట్లో మంత్రిగా, రాజ్యసభ సభ్యుడిగా కొనసాగారు. టీడీపీ ఆవిర్భావ సభలో చైతన్య రథసారథిగా శ్రమించిన హరికృష్ణకు అప్పట్లో సముచిత ప్రాధాన్యత లభించిందని టీడీపీ శ్రేణులు కూడా హ్యాపీ అయ్యాయి. కట్ చేస్తే 2014 ఎన్నికల నాటికి బావవాక్కే బ్రహ్మవాక్కు అంటూ ప్రత్యక్ష రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చారు నటసింహం నందమూరి బాలకృష్ణ. అన్న ఎన్టీఆర్ వారసుడి పొలిటికల్ ఎంట్రీని టీడీపీ మొత్తం స్వాగతించింది. హిందూపురం నుంచి వరుసగా 3వ సారి గెలిచి హిందూపురం అభివృద్ధిలో తనదైన మార్కు చూపిస్తూ బాలయ్య యాక్టర్ కమ్ పొలిటీషియన్గా సక్సెస్ అవుతున్నారు. అనుకుంటే ఏ పదవైనా అధిరోహించగలిగే బాలయ్య హ్యాట్రిక్ ఎమ్మెల్యే అయినా ఏనాడూ మంత్రి పదవి ఆశించలేదు. తన నట జీవితానికి ఆటంకం కలగకుండా 2 పడవల ప్రయాణాన్ని బ్యాలెన్స్డ్గా కొనసాగిస్తూ వస్తున్నారు. ఇక ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన మరో పొలిటికల్ లీడర్ నారా లోకేష్. 2014లో చంద్రబాబు కేబినెట్లో ఎమ్మెల్సీగా మంత్రి పదవి దక్కించుకుని లోకేష్ ఒకంత విమర్శల పాలయ్యారు. 2019లో మంగళగిరి ఎమ్మెల్యేగా ఓడిపోవడంతో వైసీపీ వారికి తీవ్రస్థాయిలో టార్గెట్ అయ్యారు. అయితే ఆ ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుంటూ గత ఎన్నికల ముందు యువగళం పాదయాత్రతో తెలుగు తమ్ముళ్లలో నూతనోత్సాహం తెచ్చారు. తిరిగి మంగళగిరి నుంచే పోటీ చేసి ఘన విజయంతో విమర్శకుల నోళ్లు మూయించడమే కాకుండా ప్రస్తుతం తనదైన పనితీరుతో టీడీపీ భవిష్యత్తు నాయకుడిగా ఫోకస్ అవుతున్నారు. పార్టీలో చంద్రబాబుకు ప్రత్యామ్నాయం ఏంటన్న ప్రశ్నకు ధీటుగా బదిలిస్తున్నారాయన. ఇలాంటి తరుణంలో లోకేష్ రాజకీయ భవిష్యత్తుపై కీలక నిర్ణయం తీసుకోవడానికి నారా, నందమూరి ఫ్యామిలీ మీటింగ్ జరగనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. భువనేశ్వరి లోకేష్ను తన తండ్రి ఎన్టీఆర్, భర్త చంద్రబాబుల స్థానంలో చూడాలని గట్టిగా కాంక్షిస్తున్నారట. అయితే రాజకీయ పరిస్థితులు క్షుణ్ణంగా అధ్యయనం చేసే చంద్రబాబు నాయుడు తన వారసుడి విషయంలో పాజిటివ్గా ఉన్నా ఇప్పటికిప్పుడు రాజకీయంగా ప్రమోట్ చేయడానికి మాత్రం రెడీగా లేరట. అయితే లోకేష్ను సీఎం పీఠం ఎక్కించడానికే టీడీపీ అధినేత సిద్ధమవుతున్నారని సడన్గా ప్రచారం మొదలైంది. దాని వెనుక వైసీపీ నేతలున్నారా, జన సైనికుల్లోనే కొందరు రాంగ్ ట్రాక్లోకి వెళ్లారా అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. తమ సేనాని పవన్కి ముఖ్యమంత్రి పీఠం దక్కాలని జన సైనికులు అక్కడక్కడ వాయిస్ కూడా పెంచుతున్నారు. పవన్ అభిమానులుగా వారలా ఆశించడంలో తప్పులేదు. కానీ వైసీపీలోని కాపు నేతలు కొందరు
తమ సామాజిక వర్గం నేతే ముఖ్యమంత్రి అవ్వాలని డిమాండ్ చేస్తుండడం ఈ వ్యవహారంలో వైసీపీ పాత్రపై వ్యక్తమవుతున్న సందేహాలకు ఊతమిస్తోంది. వాస్తవానికి పవన్, లోకేష్లు పూర్తి సమన్వయంతో ప్రభుత్వంలో కొనసాగుతున్నారు. పవన్ తన పెద్దన్న అని, లోకేష్ ఆయన పట్ల ప్రత్యేక ప్రేమాభిమానాలు చూపిస్తుంటారు. మొన్న అనకాపల్లి జిల్లాలో స్టీల్ ప్లాంట్ భూమి పూజ కార్యక్రమంలో పవన్ సైతం లోకేష్ నాయకత్వ లక్షణాలపై ప్రశంసల వర్షం కురిపించారు. ఇలాంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి మార్పు వ్యవహారం హాట్ టాపిక్గా మారింది. మరోవైపు నందమూరి బాలకృష్ణ ఇంటి అల్లుడైన నారా లోకేష్కు కీలక బాధ్యతలు అప్పగిస్తే నందమూరి ఫ్యామిలీ నుంచి అభ్యంతరాలు ఉండవు. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి పరిస్థితులు ఎలా ఉంటాయో అన్న భావనతో కీడించి మేలెంచాలని, లోకేష్ను సీఎంగా చేయాలని భువనేశ్వరి భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. మరెంతవరకు నిజమో కానీ ఇప్పటికిప్పుడు లోకేష్ని అందలం ఎక్కిస్తే జరగబోయే పరిణామాలు అపర చాణక్యుడు చంద్రబాబు నాయుడికి తెలియందేం కాదు. వైసీపీ ట్రాప్లో పడి జనసేన నేతలు కొందరు కూటమి అభీష్టానికి భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నారని సీఎంకి ఇంటర్నల్ నివేదికలు అందాయట. మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటామని కూటమి పెద్దలు ధీమాగా కనిపిస్తున్నారు. కూటమి ఐక్యత కొనసాగితే తమకు కష్టమేనని భావిస్తున్న వైసీపీ ఆ పార్టీల ఐక్యతను విచ్ఛిన్నం చేయడానికి కుట్రలు చేస్తుందన్న ఆరోపణలున్నాయి. చంద్రబాబు సారథ్యంలో రాష్ట్ర పాలన సజావుగా సాగిపోతున్న క్రమంలో పరిణామాలు మారితే ఆ ప్రభావం ఢిల్లీలో కూడా రిఫ్లెక్ట్ అయ్యి మైత్రి బంధానికి ముప్పు ఏర్పడే అవకాశం ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. జరగబోయే పరిణామాలను గ్రహించిన చంద్రబాబు నాయుడు తాను ముఖ్యమంత్రిగా కొనసాగితేనే కేంద్ర సహకారంతో రాష్ట్రం గాడిలో పడుతుందన్న విషయం తెలుసుకోలేనంత అనుభవరాహిత్యులు కాదు. ఎలాగూ లోకేష్ నాయకత్వ పటిమపై పార్టీలో పూర్తి విశ్వాసం వ్యక్తమవుతుండడంతో ఆయన విషయం భవిష్యత్తులో చూసుకుందామని స్పష్టం చేయడానికే ఫ్యామిలీ మీటింగ్ పెట్టారంటున్నారు. ముఖ్యమంత్రి పీఠం మార్పుపై ఎలాంటి ఆలోచనలు పెట్టుకోవద్దని కుటుంబ సభ్యులకు స్పష్టం చేయబోతున్నారట చంద్రబాబు.